హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఎగ్ ఫ్రీజింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది ఈ మధ్యలో అడుగుతూ ఉన్నారు, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అండ్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటంటే మనకి ఓవరీస్లో ఉండే ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసేసి సో వాటిని ఫ్రీజ్ చేసుకోవడం అనమాట. సో మరి ఇవి ఏ రీజన్స్ కోసం మనం చేసుకుంటారు? మెయిన్గా ఇంతకుముందు కాలంలో ఏంటంటే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ఆ క్యాన్సర్ పేషెంట్స్కి మనం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు ఓవరీస్లో ఉండే ఎగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయన్నమాట. సో ఇటువంటి పేషెంట్స్ మెయిన్గా ఎగ్ ఫ్రీజింగ్కి అక్కడ ఉన్న డాక్టర్సే రెఫర్ చేసేవారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెడికల్ రీజన్. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ సోషల్ రీజన్సే ఉంటున్నాయి. అంటే ఫిమేల్స్ లేట్గా మ్యారేజ్ చేసుకోవడము, సో 30 years, 32, 33 years తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, ఇటువంటి వాళ్ళల్లో అంటే కెరీర్ ఓరియంటేషన్, కెరీర్ వల్ల ఇటువంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అండ్ కొంతమంది చదువు పరంగా. సో దీనివల్ల ఏంటంటే ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది. సో మరి ఇటువంటి కండిషన్లో ఏమవుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఎగ్స్ యొక్క కౌంట్ తగ్గుతుంది అంటే క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో 35 years తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఏంటంటే ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 years వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి. సో అటువంటి పేషెంట్స్ లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా సో ఆల్రెడీ ముందే ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి కొంత బెనిఫిట్ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యండి ఇప్పుడు పిల్లలు వద్దు, సో డిఫరెంట్ రీజన్స్ వల్ల అలా అనుకున్నట్లయితే వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, మ్యారేజ్ అయ్యే టైం ఇంకా లేట్ అవుతుంది అని అనుకున్నట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 30 years అరౌండ్ ఆ ఏజ్ గ్రూప్లో మీరు ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసుకుంటే మీరు ఎంత లేట్గా మ్యారేజ్ చేసుకున్నా కూడా అవి ఆల్రెడీ మనకు బ్యాకప్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం దానివల్ల బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ ఎలా అంటే సేమ్ మనకు IVF ట్రీట్మెంట్లో ఎగ్స్ పెరగడానికి 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగిన తర్వాత మనకు చిన్న అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ని పికప్ చేస్తారనమాట. సో ఈ విధంగా పికప్ చేసిన ఎగ్స్ని మనకి ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఏంటంటే మనకి తక్కువ ఏజ్లో ఉన్న ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవడం వల్ల వాటి క్వాలిటీ అనేది బాగుంటుంది కాబట్టి మనం తర్వాత వాటిని యూస్ చేసుకున్నా కూడా మనకి ఆ ఏజ్ వల్ల వచ్చే క్వాలిటీ తగ్గుదల లేదా కొన్ని రిస్కులను మనం ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.